వి సుప్రియ. రకరకాల ఫీల్డ్ని ప్రతి ఒక్కరూ ఎంచుకుంటూ ఉంటారు. కొందరు ఉద్యోగాలు చేస్తుంటారు, కొందరు వ్యాపారాలు చేస్తుంటారు. అలా కొందరు ఒకటనుకుంటే ఒకరు చేస్తుంటారు. అదే తరహాలో నేను డాక్టర్ కాబోయి యాక్టర్ అయిపోయాను అని కూడా అంటూ ఉంటారు. అలాగే ఒక మహిళ తాను యాక్టర్గా ఉంటూ ఐపీఎస్ అధికారి అయిందంటే నమ్మశక్యంగా లేదు కదూ. ఆ మహిళ ఎంతో కష్టపడి తాను చేస్తున్న ఫీల్డ్కి డిఫరెంట్గా యాక్టర్ నుంచి తాను ఏకంగా ఐపీఎస్ అధికారిని అయిపోయింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఆకర్షణీయమైన ఎంటర్టైన్మెంట్ రంగం నుంచి ఐపీఎస్ అధికారిగా మారింది ప్రముఖ బాలీవుడ్ నటి సిమల ప్రసాద్. సంకల్పం, పట్టుదల ఉంటే చాలు అని నిరూపించారు. ఐఏఎస్ అధికారి భగీరథ్ ప్రసాద్, ప్రముఖ రచయిత్రి మెహరున్నిసా పర్వేజ్ల కుమార్తె సిమలా ప్రసాద్. నటిని కావాలన్న ఆశయంతో బాలీవుడ్లో నటిగా అడుగుపెట్టిన తర్వాత కూడా తను మరో లక్ష్యాన్ని మాత్రం మర్చిపోలేదు. భోపాల్లోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువు ముగించి ఆ తర్వాత కామర్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. నృత్యం, నటనపై ఆసక్తిని పెంచుకుంది. మరోవైపు తండ్రి ఐఏఎస్ అధికారిగా ఉన్నప్పటికీ సివిల్ సర్వీస్ మార్గం వైపు చూడలేదు. నటనపై ఆసక్తితో అలీఫ్, నక్కష్ మూవీలో అవకాశాలను దక్కించుకున్నారు. ఈ క్రమంలో అలీఫ్ సినిమాలో షమ్మీ పాత్రకు గాను విమర్శలు, ప్రశంసలు దక్కాయి. అలా నటి కావాలనే ఆమె కల నెరవేరింది. ఇలా నటనను కొనసాగిస్తూనే భోపాల్లోని బర్కతుల్లా విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీలో మాస్టర్ డిగ్రీ చేశారామె. తర్వాత మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. అలా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హోదా వరించింది. ఈ క్రమంలోనే యూపీఎస్సీ పరీక్షకు ప్రిపేర్ కావడం కూడా ప్రారంభించింది. ఇక్కడితో ఆమె ఆగలేదు. ఈ క్రమంలోనే యూపీఎస్సీ పరీక్షపై దృష్టి పెట్టారు. అంతేకాదు, తొలి ప్రయత్నంలోనే ఎలాంటి కోచింగ్ లేకుండానే పరీక్షలో విజయం సాధించి ఐపీఎస్ అధికారిని కావడం విశేషం.